ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. హలో, నా కూతుర్ని నేను దాచిన చోటు నుంచి ఎత్తుకుపోయాడు. ఎస్, రేపు కోర్టులో నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిస్తాడట మీ నాన్న. అదే గనక జరిగితే కేసు నాతో ప్రారంభమై నీతో ముగుస్తుంది. ఎస్, పోస్ట్ మార్టం రిపోర్టు నువ్వు తారుమారు చేసిన దగ్గర నుంచి వెనక్కి రివైండ్ అయ్యి ఎస్ఐగా నువ్వు నా దగ్గర 10,000 లంచం తీసుకున్న దాంతో ఆగుతుంది. ఈ ఆపద నుంచి నేను నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆల్ రైట్, నో ప్రాబ్లం సార్. మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. రవి, మర్యాదగా వాళ్ళిద్దరినీ నాకు అప్పగించు. అప్పగించను. నీకే చెప్పేది. నాకేం చెప్పక్కర్లా, కోర్టులో చూసుకుందాం. ఏంట్రా కోర్టులో చూసుకునేది?
ఎటండి మిమ్మల్ని నేను బ్రతికుండగా వాళ్ళని తీసుకెళ్ళలేను. నిన్ను చంపి తీసుకెళ్ళమంటావా? చంపుతావా? చంపు చంపు బొమ్మంటే చంపు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. బుచ్చిబాబు వల్ల చిక్కున్నాను. ఈ జన్మలో వెనక్కి రాలేదనుకున్నాను. నాకు విముక్తి కలిగించారు. థ్యాంక్స్ నాన్న. వచ్చే జన్మలో మంచి కొడుకుగా మళ్ళీ మీ కడుపున పుట్టి మీ రుణం తీర్చుకుంటాను అన్న. మీ రుణం తీర్చుకుంటాను. నాను ఒక్క సాయిరామ్ గడి మర్డర్తో పోవాల్సింది ఎన్ని మర్డర్లు చేయాల్సి వస్తుందో. ఆల్ రైట్, ఏం చేస్తాం? నా పరువు కాపాడుకోవడం కోసం ఎన్ని మర్డర్లైనా చేస్తాను. ఎన్నో తప్పులు చేసేది నాకు. చివరి క్షణంలో ఈ మంచి పని చేశారన్న తృప్తి మిగిలింది. నాకది మధు మధు ఎన్నో క్లిష్టమైన కోర్టు వ్యవహారాలలో న్యాయమైన తీర్పులు చెప్పిన మాజీ న్యాయమూర్తిని. నా కుటుంబ విషయంలో కూడా ఒక కఠోరమైన తీర్పునిచ్చి నేరస్తుడిగా మీ ముందు నిలబడ్డాను. ఒక బిడ్డను నా కళ్ల ముందే పోలీసుల చేత కాల్పించి చంపించాను. ఇంకో బిడ్డను నా చేతులతో నేనే కాల్చి చంపాను. మరో బిడ్డ కళ్ల ముందు నేనొక హంతకుడిగా అత్యధిక దండనకు గురికాపోతున్నాను. ఇది నేను చేసిన నేరమా? నా బిడ్డలు చేసిన నేరాల ఫలితమా? లేక సమకాలీన సమాజ నిర్మాణంలోని లోపమే నా కుటుంబాన్ని ఇలా బలి తీసుకుందా? అవినీతి నా మొదటి వాడికి నా వల్ల సంక్రమించలేదే. తీవ్రవాదం మా రెండవ వాడికి నేను నేర్పించలేదే. అశాంతి మా చిన్నవాడికి నేను అప్పజెప్పిపోవడం లేదే. ఇవన్నీ నా కుటుంబంలోకి ఎక్కడి నుంచి చొరబడ్డాయి? ఎవరు దీనికి బాధ్యుడు? ధర్మరాజు చేత అబద్ధం ఆడించిందెవరు? భీష్ముడు లాంటి గోపాలకృష్ణయ్య గారిని కూలి చేయించిందెవరు? శ్రీరాముడు లాంటి నా పెదబాబుని రావణాసురుని చేసిందెవరు? ఒక న్యాయమూర్తిని హంతకుడిగా మార్చిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకందే న్యాయానికి న్యాయం జరగదు. అందుకే నాకు తోచిన న్యాయం నేను చేశాను. ఎందరో నేరస్తుల మరణాలకు శాసనాలు రాసిన నేను నా బిడ్డ నేరస్తుడిగా పట్టుబడబోతుంటే తండ్రిగా మరణశిక్ష నేనే అమలు చేశాను. యువరానా, ఒక రకంగా ఇది హత్య కాదు, ఆత్మహత్య. నా తోటలో నా చేతులతో నాటిన మొక్క వటవృక్షం కాకపోగా విషవృక్షంగా విస్తరించుకుంటుంటే నాటిన నా చేతులతోనే దాన్ని తుంచేశాను. అవును, వాడికి జన్మనిచ్చింది నేను.
చావు మాత్రం ఇవ్వకూడదా? ఎప్పుడో ఎవరి చేతుల్లోనో దుర్మరణం పాలు కావలసిన వాడిని కనికరించి నా చేతులతో నేనే చంపేశాను. ఎస్, ఇట్ ఈస్ మెర్సిలెస్లీ మెర్సీ కిల్లింగ్, యువర్ ఆనర్. మెర్సీ కిల్లింగ్. ఎస్. ఏ పుస్తకాలలోనూ ఉండకూడని తీర్పు, ఏ తండ్రి ఇవ్వకూడని తీర్పు, ఈ తండ్రికి పుత్రశోకాన్ని మాత్రమే మిగిల్చిన తీర్పు. యువరానర్, ఒక్కసారి ఆలోచించండి, అందరూ ఆలోచించండి. కలుషితమైపోయిన ఈ వాతావరణంలో ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే ప్రతి కొడుకు దుర్మార్గుడిగా మారే అవకాశం ఉంది. అప్పుడు ప్రతి తండ్రి ఇలాంటి తీర్పే ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్, నో, అది అలా కాకూడదు, అలా జరగకూడదు, అలా జరగనివ్వకూడదు.